ద్వాదశ రాశుల వారు వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియచేస్తారా? తప్పనిసరిగా. ఇక్కడ మనం చూసినట్లయితే గణపతికి సంబంధించి వినాయక చవితి ప్రారంభమై వాటికి 3 రోజులు అయిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజున అందరూ ఎవరికి నచ్చిన వారి యొక్క దైవ నామస్మరణ అంటే ఇష్టదైవ ప్రార్థనలతో పాటుగా వీలైతే గణపతికి సంబంధించినవి కూడా ఈ రోజున చేయడం అనేది చాలా మంచిది. అంటే ఇదంతా ఈ 9-10 రోజుల పాటు అందరూ కూడా వినాయకుడికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి కదా. ఇంట్లోనైనా బయటైనా మండపాల్లోనైనా ఎక్కడికి వెళ్ళినా ఊరంతా ఎక్కడ చూసినా దీనికి సంబంధించినవి వస్తాయి కాబట్టి వీలైనంతవరకు దానికి సంబంధించినవి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అంటే ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా వినాయకుడిని ప్రార్థించుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వినాయకుడికి సంబంధించినవి చేయడం అనేది ఒక పద్ధతి. అది అలాగే వీలైతే ఈ రోజున ఏదైనా శివాలయ సందర్శన లాంటిది, అలాగే శివుడికి సంబంధించి ఏదైనా పూజలు చేసుకోగలిగిన ఆల్రెడీ ఇష్టదైవంగా ప్రార్థించుకుంటున్న వాళ్ళైనా ఏదైనా సరే అనుకూలత అనేది ఒకటి ఏర్పడుతుంది. రెండోది, ఇప్పుడు మనం చెప్తున్నది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ప్రతి వాళ్ళు వాళ్ళొక్కళ్ళకే అనుకోకుండా ఇది సామూహికంగా చెప్తున్న అంశం కనుక ఇప్పుడు మనం చెప్తున్న రాశి ఫలాలు వారి వారి వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ కేవలం ఇది ఒకళ్ళకే వర్తిస్తుందని అనుకునేది కాదన్న విషయాన్ని కూడా జ్ఞప్తి పెట్టుకోవాలి. అలాగే మీకు నడుస్తున్న దశలో అంతర్దశల్లో ఏమన్నా సమస్యాత్మకంగా ఉన్నా దానికి ఈ యొక్క గోచరాన్ని కలిపి చూసుకుంటూ తగిన పరిహారాలు పాటించుకుంటూ చిన్నవైనా సరే అది శ్లోక రూపంలోనైనా ఏ రూపమైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.